తిరిగిన అంబేద్కర్ పై షా వ్యాఖ్యల వివాదం. ఇండియా ఎన్డీఏ ఎంపీల పోటాపోటీ నిరసనలు. మకర ద్వారం వద్ద తోపులాట. ముఖేష్ రాజ్పుత్ను రాహుల్ బలంగా తోసేశారు. ఆయన ప్రతాప్ సారంగిపై పడ్డారు. మా ఎంపీలకు గాయాలయ్యాయి. హత్యాయత్నం జరిగింది. బీజేపీ వాళ్ళే అడ్డుకొని నన్ను ఖర్గేను తోసివేశారు రాహుల్ గాంధీ. నా మోకాలికి గాయమైంది ఖర్గే. ఠానాలో ఇరుపక్షాల ఫిర్యాదులు. రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు. ఇక్కడ భారతదేశ పార్లమెంటు చరిత్రలోనే ఎన్నడూ కనీవిని ఎరుగని దృశ్యం గురువారం ఆవిష్కృతమైంది. అధికార విపక్షాల మధ్య ఇప్పటి వరకు జరుగుతున్న మాటల యుద్ధం గురువారం భౌతిక దాడులకు దారితీసింది. బాబా సాహెబ్ అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ అమిత్ షా మాటల్ని వక్రీకరించడమే కాక వారి హయాంలో సో ఇట్లా నిన్న పార్లమెంటు మొత్తం కూడా తోసుకొని ఒకరి మీద ఒకరు పడ్డారు. రాహుల్ గాంధీ అంటారు లేదు 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 వాళ్ళే నా మీద దాడి చేసిరు, వాళ్ళే నన్ను తోసేసిండ్రు అంటారు. వీళ్ళు అంటారు లేదు రాహులే తోసేసిండ్రు అందుకే మాకు దెబ్బలు తగిలినాయి అంటారు. సో నిన్న పార్లమెంట్లో ఏం నడిచింది రా నాయన అంటే దెబ్బలు అదేంటది అది ఉంది కదా సాంగ్, దెబ్బలు పడతాయి రాజా అనే పాట పాడుకున్నట్టుంది పార్లమెంట్ మొత్తం కూడా. సో ఇక్కడ చిన్నపిల్లల పెద్ద పిల్లలు అర్థమవుతలేదు. మొత్తానికైతే ఇక్కడ రెండు చేతులు కలుస్తేనే చప్పట్లు. మరి ఎవరిది తప్పు శ్రావ్య అంటే ఎవరు మాత్రం ఏం చెప్పగలుగుతాం? ఇద్దరిది తప్పే. ఎందుకంటే వీళ్ళే మమ్మల్ని తోసిండ్రని చెప్పి ఖర్గే, లేదు లేదు కాదు వాళ్ళే మమ్మల్ని తోసిరని చెప్పి రాహుల్, లేదు కాదు ఈ ఎంపీలే బీజేపీలే మమ్మల్ని తోసిరు, ఇగో కావాలంటే చూడు నా కాలుకి దెబ్బ తగిలింది అంటే ఏం జరుగుతుందిరా భయ్ భారతదేశంలో? అటు పార్లమెంట్లో కావచ్చు, ఇక్కడ అసెంబ్లీలో కావచ్చు, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇక చిన్నప్పుడు ఎల్కేజీలను యూకేజీలను క్లాస్మేట్స్ల ఒక షార్ప్నర్ కోసమో ఒక పెన్సిల్ కోసమో కొట్టుకుంటే టీచర్ వచ్చి అడుగుతుంది, అరే ఏమైందిరా ఎందుకు కొట్టుకుంటున్నారా అంటే టీచర్ కాదు టీచర్ నేను కొట్టలేదు టీచర్ ఆయనే నన్ను కొట్టిండు అని ఈ బాబు చెప్తాడు. లేదు టీచర్ ఇతనే నన్ను కొట్టిండు అని చెప్పి ఈ బాబు చెప్తాడు. సో అప్పుడు ఆ టీచర్ ఏం చేయాలి? ఇద్దరిని మందలించి ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు అని చెప్పి ఇద్దరిని మందలించి ఇద్దరిని తిట్టి బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఇద్దరిని తిడతారు, ఒకరిని కాదు ఇద్దరిని తిడతారు. మరి ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? సో ఇక్కడ తప్పు ఎవరిదిరా నాయన అంటే ఇద్దరిదే. కాకపోతే ఇక్కడ మాత్రం సీనియర్ ఎంపీకి సో విపరీతమైనటువంటి దెబ్బలు అయితే తగిలినాయి. చాలా బాధాకరం. సో ఇటువంటిది పార్లమెంట్లో నాకు తెలిసి ఈ తెలంగాణ మూమెంట్ అప్పుడు పెప్పర్ స్ప్రే చల్లిన చూసినావా, లేదు తెలంగాణ బిల్ పాస్ చేయాలని చెప్పి. సో అప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ ఇటువంటి విధ్వంసం ఇంచుమించుగా మరీ అంత కాదు, కాకపోతే వీళ్ళే డైరెక్ట్ ఎంపీలే ఒకరినొకరు తోసుకొని కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. సో మరి మీరేమంటారు దీని గురించి? మీరేం చెప్తారు? మీరేం మాట్లాడతారు? ఇక్కడ కూడా డైవర్షన్ పాలిటిక్సా మరి ఏ పాలిటిక్స్ అనేది మనం తెలుసుకోవాలి.